పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. యద్వై తన్న జిఘ్రతి జిఘ్రన్వై తన్న జిఘ్రతి నహి ఘ్రాతుర్ఘ్రాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయం అస్తి తతోన్యత్ విభక్తం యత్ జిఘ్రేత్. సుషుప్తిలో మనము వాసన చూస్తూనే చూడట్లేదు. ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు కూడా మనం వాసన చూస్తూనే చూడట్లేదు. మనం సుషుప్తిలో అట్లా వదిలిపెట్టి జాగ్రత్తలా ఇప్పుడు ఇక్కడ మనకు ముక్కు ఉంది, వాసన లేదు. వాసన ఉంటే పని చేస్తుంది. పలాంటిదో ఇది చెంపంగి వాసన వస్తుంది, లేకపోతే తిరగబోతే చిండ్రు రసం వాసన వస్తుంది, సాంబార్ వాసన వస్తుంది, మల్లెపూల వాసన వస్తుంది, ఎంబడే చెప్తాం. వస్తువు లేకపోతే ఘ్రాణేంద్రియం పనిచేయదు అని లేదు. అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంది జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు. అయితే అక్కడ మరి ఆ ఘ్రాణేంద్రియంలో కూర్చొని ఘ్రాణాన్ని ఆస్వాదించేది ఎవరు? మనమే కదా. బుద్ధి ద్వారా ప్రవేశించి బుద్ధిలో ప్రవేశించి బుద్ధి ద్వారా ఘ్రాణేంద్రియ దగ్గరికి వచ్చి ఘ్రాణేంద్రియాన్ని ఆస్వాదించేది మనం. ఘ్రాణ బ్రహ్మలం, మనం ఘ్రాణ బ్రహ్మలం. వాసన ఉన్నా మనం ఘ్రాణ బ్రహ్మమే, వాసన లేకున్నా ఘ్రాణ బ్రహ్మమే. ఇంకొకటి, ఘ్రాణేంద్రియం ఉన్నా ఘ్రాణ బ్రహ్మమే, ఘ్రాణేంద్రియం లేకపోయినా ఘ్రాణ బ్రహ్మమే. ఏమి ఆ విధంగానే ఒకవేళ బుద్ధి ఉన్నా ఘ్రాణ బ్రహ్మమే, బుద్ధి లేకున్నా ఘ్రాణ బ్రహ్మమే. మనకు ఈ ఘ్రాణ బ్రహ్మతృత్వం అనేది అది లోపించేది కాదు. మొక్కుతో విషయాన్ని గుర్తుపట్టడం అది లోపించేది కాదనమాట. ఎందుకంటే అవినాశిత్వాత్, మనం అవినాశి, మనకు నాశనం లేదు కాబట్టి మన ద్రష్టత్వానికంటే మనము ఈ వాసన చూసే స్వభావం ఉంది కదా మనది, అది నశించేది కాదు. జ్ఞానం, వాసనను గుర్తించడం అంటే జ్ఞానం. ఈ వాసన ఎట్లుంది, మన జ్ఞాన స్వరూపం ఎప్పుడు ఉండే ఉంటుంది. బుద్ధి తోడై ఘ్రాణం దగ్గరికి వచ్చినప్పుడు గుర్తుపడతాం, బుద్ధి తోడై ఘ్రాణేంద్రియం రాకపోతే గుర్తుపడతాం. కానీ మనకు ఘ్రాణేంద్రియ స్వరూపం అనేది ఎప్పటికీ అంటే ఘ్రాణేంద్రియం ద్వారా వాసనను గుర్తించే స్వభావం అనేది మనకి ఎప్పటికీ ఉండదు. ఎప్పటికంటే అంటే గంటకా, 2 గంటలకా, 3 గంటలకా, 1 రోజు, 2 రోజుల, 3 రోజులు అంటే అసలు నిత్యత్వాత్. మనం నిత్యం, మనం అమూర్త పదార్థం, వ్యాపక పదార్థం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏమి మరి మనము నిత్యము, జ్ఞానస్వరూపము, తర్వాత వ్యాపకం అన్నమాట. మన స్వరూపం అనేది నిత్యం కాబట్టి మన స్వభావం కూడా మన నిత్యం అన్నమాట. స్వభావం అంటే ఇక్కడ గుణం అని కాదు, అది వస్తువును గుర్తించే గుణం ఉంది కదా, జ్ఞానం అనేది. అది ఘ్రాణ బ్రహ్మగా ఉంటాం కదా. అప్పుడు ఆ ఘ్రాణ బ్రహ్మత్వం అనేది మనకి ఎక్కడికి పోదు. అది ముక్కు తోడైనప్పుడు చెప్పగలుగుతాం, ముక్కు తోడు కానప్పుడు చెప్పలేము. కానీ మన స్వభావం అనేది అట్లాగే ఉందన్నమాట, అట్లాగే ఉంది. ఏమి నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్రం యజ్జిఘ్రేత్. అంటే మనము సుషుప్తిలో ఉన్నప్పుడు మనకు భిన్నంగా మరి బుద్ధి అనేది లేదు కదా మనకు. అది బుద్ధి మన లోపల లయం అయిపోయింది, మన స్వరూపం అయిపోయింది. స్వరూపం అయినప్పుడు ఆ బుద్ధి ద్వారా మనం ఏదైతే ముక్కు దగ్గరకు వచ్చేసి ఈ వాసన బాగుంది, ఆ వాసన బాధలేదు, ఇది అదని మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ బుద్ధి లయం అయిపోయింది. బుద్ధి లయం అయిపోయేప్పటికీ ఇంకా ఏముంది, అది ఇంద్రియం లేదు, మనకు బుద్ధి లేదు. కానీ మనకు ఆ వాసన చూసే స్వభావం జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం అనేది అపరిలుప్తం, అది లోపించేది కాదు. నహి ఘ్రాతుర్ఘ్రాతేర్ విపరిలోపో విద్యతే. మనకు ఆ బుద్ధి తోడుగానే ఎంబడే చూసేస్తాం. మనకు అక్కడ వాసన లేదు, ఎందుకంటే వాసన చూపించే ఇంద్రియం లేదు. ఆ ఇంద్రియాన్ని మరి దాన్ని మన బుద్ధి ద్వారా ఇంద్రియం దగ్గరికి వెళ్తాం కదా, బుద్ధి లేదు. ఆ బుద్ధి లోపించడం బట్టి మనకి ఏమి విషయం అనేది అవగాహనకు రాదు. కానీ మనం వాసన చూస్తూనే ఉన్నాం, మనము వాసన చూస్తూనే ఉన్నాం. ఏ వాసన చూస్తున్నాం అంటే వాసన అభావాన్ని చూస్తున్నాం.
వాసన అభావాలు. ఇప్పుడు మనకు ప్రత్యక్షాలు మామూలుగా 5: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. 5 ప్రత్యక్షాలు. కంటితో రూపం చూస్తాం, చెవితో శబ్దం, నాలుకతో రుచి, ముక్కుతో వాసన, చర్మంతో స్పర్శ. మనకు తగిలినప్పుడు ప్రత్యక్షాలు అంటారు. అవి లేనప్పుడు అభావ ప్రత్యక్షం. 5 ప్రత్యక్షాలు, 5 అభావ ప్రత్యక్షాలు. ఈ 5 భావ ప్రత్యక్షాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు పొద్దున్నే లేచి సాయంత్రం వరకు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, దేవతలు, మీరు, నేను, ఎవరి ప్రారంభంలో ఉండే వాళ్ళ అందరికీ శబ్దస్పర్శ రూపరసగంధాల ప్రత్యక్షాలు సమానంగా ఉంటాయి. అయింది వాళ్ళ వాళ్ళ ప్రారంభాన్ని బట్టి అవి ఎదురు వస్తాయన్నమాట. ఆ శబ్దస్పర్శ రూపరసగంధాలు ప్రధానమంత్రికి ఉన్న శబ్దస్పర్శ రూపరసగంధాలు మీకు వస్తాయా? మనకున్న శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇంకెవరికైనా వస్తాయా? ఎవరికి వాళ్ళే. ఇంట్లో 4 ఉంటే 5 ఉంటే ఎవరి శబ్దస్పర్శ రూపరసగంధాలు వాళ్ళే. కొన్ని కలుస్తాయి, కొన్ని కలవయ్యి అన్నమాట. ఇవేమో శబ్దస్పర్శ రూపరసగంధాల ప్రత్యక్షం అంటారు దీన్ని, ప్రత్యక్షం ఇది. మరి ఇవి జీవులు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు. మళ్ళీ జీవులు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల శబ్దస్పర్శ రూపరసగంధాలు అనమాట. ఒకరొకరికి ఒక రకంగా, ఒకరొకరికి ఒక రకంగా, ఒకరొకరికి ఒక రకంగా ఇవి అనంత కోట్ల విభాగాలు అయిపోయినాయి అన్నమాట. మనము ఆత్మ ఒకటే, మనం ఒక్కలమే ఉండి అన్ని బుద్ధుల ద్వారా అన్ని రకాల శబ్దస్పర్శ రూపరసగంధాలను జాగ్రత్త అవస్థలో ఆహ్వానిస్తున్నాం. ఆ విధంగా దాని అభావాన్ని కూడా జాగ్రత్త అవస్థలో ఆస్వాదిస్తున్నాం. ఆస్వాదనం అంటే లేదని, ఆస్వాదనం అంటే ఏంటంటే లేదని గుర్తిస్తున్నాం కదా, మన జ్ఞానానికి లోపం లేదు కదా. ఆ విధంగా జాగ్రత్త అవస్థలో మనం కోట్ల అనంత కోట్ల అభావ ప్రత్యక్షాలను కూడా చేసుకుంటున్నాం. జాగ్రత్త అవస్థలో భావ ప్రత్యక్షం ఎంత విశాలంగా ఉందో అభావ ప్రత్యక్షం కూడా అంత విశాలంగా ఉంది ఈ జీవరాశుల్లో మనకందరికి. ఆ విధంగా స్వప్నావస్థలో ఎవరి ప్రత్యక్షం వాళ్ళదే, అభావ ప్రత్యక్షం వాళ్ళదే. మాకు వచ్చిన స్వప్నం మీకు రాదు, మీకు వచ్చిన స్వప్నము మాకు రాదు. ఈ భూమండలంలో మరి ఈ భూమండలే కాకుండా 14 లోకాలలో కూడా ఈ జీవరాశులు అనుభవించేటటువంటి స్వప్నం ఉంది కదా. మరి ఆ స్వప్నంలో కూడా స్వప్నస్థానే అంతఃప్రజ్ఞ సప్త అంగ 19 ముఖ ప్రవివిక్త భుక్కు దివ్య పదార్థాలు అంటారు. బయట ఉంటేనేమో స్థూల పదార్థాలు. అదే స్థూల పదార్థాన్ని మనం మనసులో ఇట్లా చూసినాం అనుకోండి, దాన్ని దివ్య పదార్థం అంటారు. దాన్ని స్థూలంతో తయారైనవి కాదు అవి, దివ్య పదార్థాలు. దాంట్లో ఏమి కల్మషం ఉండదు, అనమాట దివ్య పదార్థాలు. మనం స్వప్నంలో దివ్య పదార్థాలను చూస్తాము, వాటి అభావాలను చూసినవి భావ ప్రత్యక్షాలు. మనం చూడనివి ఎన్నో ఉన్నాయి కదా, మరి కోట్లు ఉన్నాయి కదా. చూసిన వాటికంటే చూడనివి ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఏంటంటే అభావ ప్రత్యక్షం. మనం చూడట్లేదు ఏమి, అభావ ప్రత్యక్షం అంటారు అనమాట. అయితే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో భావ ప్రత్యక్షాలు, అభావ ప్రత్యక్షాలు ఉంటాయి. జాగ్రత్త అవస్థలో స్థూల భావ ప్రత్యక్షాలు ఉంటాయి. స్వప్నావస్థలో దివ్య స్థూల భావ ప్రత్యక్షాలు ఉంటాయి. దివ్య అభావ ప్రత్యక్షం దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది అన్నమాట. కానీ మనం సుషుప్తికి వచ్చేప్పటికీ కేవలం భావ ప్రత్యక్షమే ఉంటుంది అన్నమాట. స్థూల భావ ప్రత్యక్షం లేదు, దివ్య భావ ప్రత్యక్షము లేదు, కేవలం అభావ ప్రత్యక్షం. కేవలం మనం చూస్తూనే ఉన్నాం, కంటితో చూస్తూనే ఉన్నాం, ముక్కుతో వాసన చూస్తూనే ఉన్నాం, చెవితో శబ్దం వింటూనే ఉన్నాం, నాలుకతో రుచి చూస్తూనే ఉన్నాం, చర్మంతో స్పర్శ చూస్తూనే ఉన్నాం, మనసుతో ఆలోచిస్తూనే ఉన్నాం, బుద్ధితోటి నిశ్చయిస్తూనే ఉన్నాం. అంటే దానికి తాత్పర్యం ఏంటంటే మనం ఉండేది ఒక్కలమే. అయితే ఆ ఒక్కలమే ఏం చేస్తుంటామంటే ఒక్క క్షణంలో ఒక ఇంద్రియంలో ఉండి ఒక విషయాన్ని చూడగలుగుతాం. అదే క్షణంలో ఇంకొక ఇంద్రియంలో ఉండి ఇంకొక విషయాన్ని మనం చూడలేం. అది సిద్ధాంతం అన్నమాట. ఇప్పుడు మీతోటి మిమ్మల్ని నేను చూసే క్షణంలో ఆ చూపు తప్ప చెవితో శబ్దం అనేది వినలేము.
ముక్కుతో వాసన అనేది కుదరదు, నాలుకతో రుచి అనేది కుదరదు అన్నమాట. ఒక క్షణంలో ఒక ఇంద్రియం ద్వారా ఒక విషయాన్ని మాత్రమే గ్రహించేదానికి అవకాశం ఉంది, కానీ ఒకటే క్షణంలో అన్ని ఇంద్రియాలతోటి అన్ని జ్ఞానాలు సంపాదించేది లేదు. ఎందుకంటే మనం ఉండేది ఒకలమే, మనం ఒకలమే కాబట్టి లోపల నలుగురు ఉంటేనేమో నలుగురు నాలుగు దగ్గర పోయి చూస్తాం అన్నమాట. ఉండేది మనం ఒకలమే. ఏకం సత్విప్ర బహుదా వదంతి, మనం ఉండేది ఒకలమే కాబట్టి ఒకలమే ఏడనన్నా కంటి దగ్గర ఉంటే కంటి దగ్గర నన్ను ఉంటాం, చెవి దగ్గర అంటే చెవి దగ్గర నన్ను ఉంటాం, ముక్కు దగ్గర ఉంటే ముక్కు దగ్గర నన్ను ఉంటాం, నాలుగు దగ్గర ఉంటే నాలుగు దగ్గర నన్ను ఉంటాం, చర్మంలో ఉంటే చర్మంలోనే ఉంటాం. ఏదో ఒక చోటనే ఉంటాం, కానీ అన్ని చోట్ల ఒకటే చాటి ఉండలేము. ఎందుకంటే మనం ఒక్కలం అన్నమాట. అందుకనే ఇది నైయాయికులు ఏమంటారంటే, అట్లా సరే అది నైయాయికులు కాదు కానీ వేరే వాళ్ళు అంటారు. ఏమంటారంటే, ఇప్పుడు పిల్లలు ఈ పొడుగువి కొంచెము అక్కడక్కడ ఫంక్షన్లలో కాదు కానీ ఎక్కడన్నా ఈ తిరణాలు ఉంటాయి కదా, తిరణాలలో ఇంట్లో పొడుగ్గా ఉంటుంది ఒకటి, అది సపరించుకుంటా మొత్తం ఆ తిరణాలు అయిపోయిన దాకా సపరిస్తాడు. అయితే ఆ సపరించేప్పుడు ఒక శబ్దం వస్తుంటుంది, సపరించే శబ్దం ఒకటి వస్తుంటుంది. ఆ తర్వాత దాని వాసన కూడా వస్తుంటుంది, ముక్కు దగ్గర వాసన కూడా వస్తుంటుంది. తర్వాత కంటితోటి కలర్ కూడా చూస్తాడు. మరి పట్టుకున్నాడు కాబట్టి స్పర్శ కూడా ఉంటుంది అన్నమాట. మరి ఏకకాలంలో శబ్ద స్పర్శ రూప రస గంధాలు చూస్తున్నాం కదా. మరి ఏకకాలంలో ఇట్లా పట్టుకుంటే పొడుగ్గా ఉండే కంటితో చూస్తున్నాంగా, మరి ఆ శబ్దం సపరించే శబ్దం వినపడుతుంది, మనమే సపరిస్తున్నాం, మన శబ్దం మనకి వినపడుతుంది. ఆ విధంగానే మరి అదే క్షణంలో మన ముక్కుతో దాని వాసన వస్తుంది కదా, వాసన కూడా చూస్తున్నాం, రుచి కూడా చూస్తున్నాము, స్పర్శ కూడా ఉంది. మృదు స్పర్శన, కఠిన స్పర్శన, గట్టిగా ఉందా మెత్తగా ఉందా అట్లా అనుకుంటా తింటాం కదా. నేను కూడా ఒకసారి ఇక్కడ ఐస్ క్రీమ్లలో అమ్ముతుంటారు, ఇట్లా ట్యూబ్ లేకుంది పొడుగ్గా, ఒక ట్యూబ్ లేకు, ఆ ట్యూబ్లో ఏదో లిక్విడ్ నింపిండు, అది ఏదో ఒకటి లిక్విడ్ నింపిండు, అది ఇంకా రంగులు ఉన్నాయి. అది తిందామని ఒకటి కొనుక్కుంటే లోపల లిక్విడ్ కదా, చిన్న రంధ్రం పెట్టుకొని తినమన్నాడు. చిన్న రంధ్రం పెట్టుకుంటే ఇక అది చాలా పొడుగుంది, అది మొత్తం ఎక్కువ రంధ్రం పెడితే తొందరగా అయిపోతుంది. చిన్న రంధ్రం పెట్టుకొని మెల్లమెల్లగా ఏదో టైం పాస్కు సపరిస్తుంటే సపరిస్తూనే ఉన్నా అది శబ్ద స్పర్శ రూపరసంధార జ్ఞానం అంతా ఏకకాలంలో వస్తుందన్నమాట. అని అట్లా అనుకోవడం భ్రమది, అని అట్లా అనుకోవడం కేవలం భ్రమ. మనం ఉండేది ఒక్కళ్ళమే. ఆ ఒక్కళ్ళము కంటి దగ్గరకు వచ్చి చక్షుర్భ్రమైనం అనుకో, కేవలం చూడగలుగుతాం ఆ క్షణంలో. కానీ మనస్సు యొక్క వేగం ఉంది కదా, మనస్సు యొక్క వేగం. మనం గుర్రం పైన సవారీ చేసినాం, మనము గుర్రం పైన సవారీ కూర్చున్నాం. ఆ గుర్రం ఏంటంటే మనస్సు. క్షణకాలంలో మన కంటి నుండి చెవి దగ్గర తీసుకుపోమంటే ఆ మనస్సు క్షణకాలంలో తీసుకెళ్తుంది. క్షణంలో కాదు, ఒక మిల్లీ సెకండ్ కాదనమాట. అంత మనం గుర్తుపట్టలేనంత వేగంతో మనము మనస్సు పైన సవారీ, అంటే మనస్సు పైన ఎక్కి కూర్చొని ఆ ఒక్క క్షణకాలంలోనే 5 పట్టేస్తాం. మనం ఒక క్షణకాలంలోనే చూస్తాము, వింటాము, అన్ని శబ్దస్పర్శ రూపరస గంధాలు ఏకక్షణంలోనే. అంటే ఆ ఏకక్షణాన్ని 5 భాగాలు చేసుకునేది, ఒకటే క్షణాన్ని 5 భాగాలు చేసుకొని ఆ క్షణంలో 5వ భాగంలో ఒక చోట ఉంటుంది, 5వ భాగంలో ఒక చోట ఉంటుంది. మనమే 5వ భాగంలో ఒక చోట ఉంటాం, 5వ భాగంలో ఒక చోట ఉంటాం, 5వ భాగంలో ఒక చోట ఉంటాం, 5వ భాగంలో ఒక చోట ఉంటాం. ఇదంతా కలిసి క్షణకాలంలోనే, ఆ క్షణకాలంలోనే ఒకసారి ఏమో చక్షుర్బ్రహ్మయి రూపాన్ని గుర్తిస్తున్నాము, ఆ క్షణకాలంలో ఒకసారి శ్రోత్రబ్రహ్మయి శబ్దాన్ని గ్రహిస్తున్నాము, సపరిస్తున్నాముగా అని. అదే క్షణకాలంలో మరి ఘ్రాణ బ్రహ్మయి వాసన చూస్తున్నాము, అదే క్షణకాలంలో రసన బ్రహ్మయి రుచిని కూడా చూస్తున్నాం అన్నమాట. అంటే ఒక క్షణాన్ని 5 భాగాలు చేసుకొని 5వ భాగంలోనే ఆ మనస్సు మీద సవారై అంత స్పీడ్గా. ఎందుకంటే మనం ఉండేది ఒకలమే, బుద్ధి ఉండేది కూడా ఒకలే, కానీ ఇంద్రియాలు ఏమైనాయి 5 అయినాయి. ఇంద్రియాలు ఏమైనాయి 5.
ఈ ఐదిటితో పాటు మనం గ్రహించుకుంటూ మళ్ళీ కర్మేంద్రియాలు ఉంటాయి కదా, కర్మేంద్రియాలు కాళ్ళు ఆడిస్తుంటాము, చేతులు కదిలిస్తుంటాము. మరి ఇక ఐదిటికి 5 ఇవి 5 మొత్తం కలిసి 10 ఒక క్షణకాలంలో 10 బ్రహ్మలమైన మనం 10 బ్రహ్మలమైనం. ఏమి 5 ఇట్లనేమో జ్ఞాన బ్రహ్మలమైనము, 5 ఇట్లనేమో కర్మ బ్రహ్మలమైనం. ఏమి చూడు, ఈ ఒక్క క్షణకాలాన్ని విభాగం చేసుకొని ఆ మనస్సు అనేది మనకు ఎంత సహకారం చేస్తుందంటది, అంత సహకారం చేసి జై 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 అసలు దానికి మన పైనకి శాటిలైట్ వదులుతారు కదా, ఆ శాటిలైట్ కంటే కూడా ఎక్కువ స్పీడ్ ఉంది. ఎందుకంటే దీనికి అంత అభ్యాసం అయిపోయింది, అంత అభ్యాసం అయిపోయింది. కోట్ల జన్మలు ఎత్తి 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 ఆ మనసుతోటి మమేకం అయిపోయి, మనము బుద్ధితోటి మమేకం అయిపోయి ఈ ప్రయాణం ఉంది కదా శరీరంలోనే 5 జ్ఞాన బ్రహ్మలము, 5 కర్మ బ్రహ్మలము, మళ్ళా తర్వాత మనోబ్రహ్మ అయిపోయాయి, మన బుద్ధి బ్రహ్మ అయిపోయాయి. మొత్తం ఎంతమంది 12 బ్రహ్మలం. మళ్ళీ దానికి తోడు చిత్త బ్రహ్మ ఒకటి వచ్చి కూర్చుంటుంది. ఎందుకంటే ఆ క్షణంలోనే చిత్తం స్మరణ చేస్తుంది. ఇది తినుకుంటేనే ఇట్లాంటిది ఇంకోటి తిన్నా అని అనుకుంటుంటాం. అదే మనమే మళ్ళీ 2 రోజులు ఏడ మనమే ఏమి మళ్ళా అదే క్షణంలో అహంకారం, నేను కాబట్టి తింటున్నా, వేరే వాళ్ళు ఎవరు తింటారు, నేను తింటున్నా, నేను మొత్తం కలిసి 19 బ్రహ్మలు. ఎన్ని? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు. అదే క్షణంలో మరి ప్రాణబ్రహ్మ, అపాన బ్రహ్మ, వ్యాన బ్రహ్మ, ఉదాన బ్రహ్మ, సమాన బ్రహ్మ. ఎందుకంటే దాంతో తాదాత్మ్యం పొందలేక అవి నడవలేవు అవి. కానీ ఈ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు అనేటివి అవి నడుస్తున్నా దాంతో తాదాత్మ్యము ఉన్నా దానికి అంత సంబంధం ఉండదు మనకు, అంత సహజంగా అవి నడుస్తుంటాయి. కానీ ఇవి 14 మాత్రం పక్క 14 బ్రహ్మలం అవుతాం. 14 బ్రహ్మలం అయిపోయి ఇక ఒక్క క్షణకాలంలోనే అది ఆ బుద్ధి వేగంతో మనం ప్రవేశించి ఒక సైనికుడు ఒక గుర్రం పైన ఎక్కేసి మరి 10 మందితో యుద్ధం చేసినట్టు, 10 మందితో చేస్తారు. ఆ పాతకాలంలో ప్రావీణ్యం ఉండేది, 10 మందితో యుద్ధం చేసేది. మరి 10 మందితో యుద్ధం చేసేవాడు అంటే ఇంతకుముందు 20 మందితో యుద్ధం చేసే ట్రైనింగ్ ఉండాలి అతనికి. 20 మందితో యుద్ధం చేసే ట్రైనింగ్ ఉంటే 10 మందితో ఈజీగా చేయగలుగుతాడు. మనకేమో ఒక జన్మకు 5 ఇంద్రియాలతో చేస్తే ఒకసారి ఎద్దై పుడితే, ఒకసారి బర్రె పుడితే, ఒకసారి జంగమం అయిపోతుంది, ఒకటి ఇంకా ఎన్నెన్నో జన్మలల్లా ఎత్తి ఈ ఇంద్రియాలతోటి మనం సవారి చేసి వ్యవహారం చేయడం అనేది ఎంత ప్రావీణ్యం వచ్చిందంటే మనకు అంత ప్రావీణ్యం వచ్చింది. 5 జ్ఞానేంద్రియ బ్రహ్మలం, 5 కర్మేంద్రియ బ్రహ్మలం, అంటే 5 జ్ఞాన బ్రహ్మలం, 5 కర్మ బ్రహ్మలము. స్పీడు చాలా స్పీడ్గా అనమాట. అంత స్పీడ్గా చేసిన ఒక్కలవే. విషయం ఏంటంటే ఈ ఒక్కలం అనేది మనకు అర్థమైతేనే ఈ పాఠం అర్థమవుతుంది. మనం ఉండేది మనం ఒక్కలమే. కంటితో చూడడం వేరు, చెవితో వినడం వేరు, ముక్కుతో వాసన చూడడం వేరు మాట, నాలుకతో రుచి చూడడం వేరు మాట, నాలుకతో మాట్లాడడం వేరు మాట, కర్మేంద్రియాలతో పనిచేయడం వేరు మాట. ఇవి వేరైనా చేసేది మనమే. కళ్ళతో చూసేది మనమే, చెవులతో వినేది మనమే, నాలుకతో రుచి చూసేది మనమే, ముక్కుతో వాసన చూసేది మనమే, నాలుకతో మాట్లాడేది మనమే, కర్మేంద్రియాలతో పనిచేసేది కూడా మనం ఒక్కలమే అన్నమాట. కాబట్టి పశ్యత అన్నా మనమే, జిఘ్రత అన్నా మనమే, రసయితి అన్నా మనమే, వదతి అన్నా మనమే, శృణోతి అన్నా మనమే, మనోతి అన్నా మనమే, స్పృశతి అన్నా మనమే, విజానాతి అన్నా మనమే. మనం ఒక్కలమే. మనకి ఎన్ని గుణాలు ఉన్నాయో చూడిగా, మనకు ఎన్ని ఉన్నాయో. కంటి దగ్గరికి వచ్చి రూపాన్ని చూస్తాం, రూపాభావాన్ని, సుషుప్తిలో రూపాభావాన్ని చూస్తాం. జాగ్రత్త అవస్థలో చెవితో శబ్దం వింటాం, మళ్ళీ సుషుప్తి అవస్థలో చెద్ద అభావాన్ని చూస్తాం. ఏమి
చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇట్లా చూస్తున్నాం, అప్పుడు చూస్తూనే ఉంటాం అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు నాలుగుతో రుచి చూస్తాం. సుషుప్తిలో ఆ రుచి అభావాన్ని చూస్తాం, ఉంటుందిగా. ఈ ముక్కుతో ఇప్పుడు వాసన చూస్తాం, సుషుప్తికి పోయిస్తే దాని అభావాన్ని చూస్తాం. చర్మంతో ఇటు స్పర్శ ఉంటుంది, అప్పుడు దాని అభావాన్ని చూస్తాం. అప్పుడు కర్మేంద్రియాలతో కర్మబ్రహ్మలం అవుతాం. ఎవరు చేసే వృత్తి వాళ్ళు చేస్తున్నారు కదా. ఎన్ని రకాల వృత్తులు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలుపుకొని చేస్తాయి వృత్తులని. మరి అప్పుడు అన్ని వృత్తులు చేసేది కూడా మనమే. అప్పుడు వృత్తుల అభావం కూడా మనకే, వృత్తుల అభావం కూడా మనకి. సుషుప్తి అవస్థలో ఎందుకు జాగ్రత్తకు తీసుకొచ్చిందంటే, ఈ జాగ్రత్త అవస్థలో నువ్వు ఒక్కడివే 5 బ్రహ్మలయ్యి 10 బ్రహ్మలయ్యి 5 బ్రహ్మల చేత 5 జ్ఞానేంద్రియాల గల విషయాలు గ్రహించినప్పుడు, కంటిలో ఉన్నప్పుడు నువ్వు చక్షుర్బ్రహ్మ మాత్రమే అవుతావు. సుషుప్తి పోయేప్పటికీ చక్షుర్బ్రహ్మ అభావాన్ని చూస్తున్నావు. చక్షుర్బ్రహ్మవే, అక్కడ కూడా చక్షుర్బ్రహ్మవే, కానీ అక్కడ అభావం చూస్తున్నాం. మన చక్షుర్ బ్రహ్మత్వము, మన రసన బ్రహ్మత్వము, మన గ్రాణ బ్రహ్మత్వము, మన శ్రవణ బ్రహ్మత్వము, మన స్పర్శ బ్రహ్మత్వం అనేది ఎప్పుడు పోయేది కాదు, ఖచ్చితంగా కాదు. మనోబ్రహ్మత్వం కూడా మనకు పోయేది కాదు. బుద్ధి బ్రహ్మత్వం కూడా మనకు పోయేది కాదు. ఎందుకంటే మనమే బుద్ధి నుండి నిర్ణయం చేసేది. వేరే దయ్యాలు భూతాలు ఏడు ఉన్నాయి? ఏవి లేవు. బుద్ధితో నిర్ణయం చేసినా మనమే, మనసు సంకల్పం చేసినా మనమే, కంటితో చూసినా మనమే, చెవితో విన్నా మనమే, ముక్కుతో మాట్లాడినా, ముక్కుతో వాసన చూసినా మనమే, నాలుగుతో రుచి చూసినా మాట్లాడినా మనమే, స్పర్శను గ్రహించినా మనమే, కర్మేంద్రియాలతో కర్మ చేసినా మనమే. రెండో వాడు లేడు కదా. మనం ఉండేది ఒక్కళ్ళమే. విభాగాలు వేరైనవి, విభాగాలు వేరు 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 అయిపోయినాయి అన్నమాట. ఏ విధంగా జాగ్రత్త అవస్థలో విభాగాలు అయ్యి అన్ని విభాగాలలో మనం 5 జ్ఞాన బ్రహ్మల 5 కర్మ బ్రహ్మలం అయినామో, సుషుప్తిలో ఆ బ్రహ్మత్వం అనేది మనకేడికి పోదు, అట్లే ఉంటుంది. ఈడ భావం వాడు అభావం, అంతే. ఎక్కడికి పోదు మన బ్రహ్మత్వం. చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, అంటూనే ఉన్నాం. ఏవి మరి అక్కడ ఎందుకు మనకి ఇప్పుడు శ్రోత్ర బ్రహ్మత్వం మరి ఇక్కడ విషయం ఉంది కాబట్టి మనం చూస్తున్నాం, లేదు కాబట్టి చూడలేదు. నాణ్యదతోస్తి మరి నతు ద్వితీయమస్తి తతోన్యత్ విభక్తం యజ్జిఘ్రేత్. తతోన్యత్ విభక్తం యజ్జిఘ్రేత్ అంటే బుద్ధి ఉంటే ఆ బుద్ధి ద్వారా ముక్కు దగ్గరికి వచ్చి మనం వాసన చూస్తాం. మనము వాసన చూస్తాం అన్నమాట. ఆ వాసన కూడా ఎట్లుంటుందంటే, ఉండేదేమో మనం ఒక్కళ్ళమే, బుద్ధులు అనేకమైనవి, అనేక బుద్ధులల్లో మనం ఒక్కళ్ళమే ప్రవేశించి అనేకమైనటువంటి ముక్కుల దగ్గరికి వచ్చి అనేక రకమైనటువంటి వాసనలు ఏకకాలంలో. ఎందుకంటే మనం ఉండేది ఒక్కళ్ళమే, బుద్ధులు వేరైనవి, ఏం సందేహం లేదు. ఇంద్రియాలు వేరైనవి, బుద్ధి వేరైనప్పుడు బుద్ధికి సంబంధించిన ప్రపంచం అంతా వేరైతుంది. ఇక ప్రపంచాలు వేరైనవి, ఇంద్రియాలు వేరైనవి, బుద్ధులు వేరైనవి, మనం మాత్రం ఒక్కలమే అన్నమాట. ఇన్ని బుద్ధుల్లో ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్యలోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుం మాయయా భోజయన్నో మాయా సంఖ్యా తురీయం పరమమృతమజం బ్రహ్మ ఎత్తన్నతోస్మి. ఏమి మరి ఇది శంకరాచార్యుల వారు మన మాండూక్యోపనిషత్తు భాష్యాన్ని ప్రారంభం చేస్తూ దీన్ని రాసిండనమాట. దీన్ని రాసిండనమాట. కాబట్టి ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నకర వ్యాపిభిర్వ్యాప్యలోకాన్ని. ఒక్కటే కదా మనం ఉండేది, ఒక్కలమే కదా మనం ఉండేది, ఒక్కలమే ఉండి, అందుకనే ఇక్కడ యద్వై తన్న జిఘ్రతి యద్వై తన్న జిఘ్రంతి అనలే. ఎందుకంటే ఆత్మ ఉండేది, మనం ఉండేది ఒకళ్ళమేగా. అనేక ఉంటే జిఘ్రంతి అనేవాళ్ళు. యద్వై తన్న జిఘ్రతి అనే బదులు యద్వై తన్న జిఘ్రంతి బహువచనం వాడడానికి డబ్బులు తగులుతాయా? ఎందుకంటే లేదు, ఉండేది ఒక్కటే. మనం అక్కడ రుచి, అక్కడ వాసన చూడట్లేదు. మనం ఈ జాగ్రత్త అవస్థలో చూస్తున్నాము, అక్కడ చూడట్లేదంటే దాని అభావం చూస్తున్నాం అక్కడ. యద్వై తన్న జిఘ్రతి జిఘ్రన్వై తన్న జిఘ్రతి నహి ఘ్రాతురు ఘ్రాతేరు విపరిలోపో విద్యతే
మన ముక్కుతో వాసన చూసే మా మా నా నా జ్ఞానం ఉంది కదా, అది లోపించేది. ఎందుకంటే నిత్యత్వం, అది మన నిత్యం కాబట్టి మన స్వభావం కూడా నిత్యం ఉంటుంది. జ్ఞానం వీడి ఇంద్రియాలు వేరైనాయి, జ్ఞానం ఒకటేగా, మనం ఒక్కలమే కదా. జ్ఞానాలు విభాగమైనవి, ఇంద్రియాల వల్ల జ్ఞానాలు విభాగమైనవి. చూసేవాళ్ళము ఒక్కలమే. ఇంట్లో ఉండి తండ్రి అవుతాం, మామ దగ్గరికి పోయి అల్లుడి అవుతాడు, స్కూల్లోకి పోయి ఉపాధ్యాయులు అవుతాడు, స్నేహితుని దగ్గరికి పోయి ఫ్రెండ్ అవుతావు అన్నమాట. ఓ దుకాణానికి పోయి కస్టమర్ అవుతావు. ఒక దుకాణానికి పోయి కస్టమర్ అయిపోతావు. వాళ్ళ ఎమ్మెల్యేగా కుర్చీలో కూర్చుంటే ఎమ్మెల్యే అవుతావు. మళ్ళీ పోయి ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి ఒకటే మనిషి. వృత్తులను బట్టి పేర్లు వచ్చినట్టుగా మనకు కూడా మన ఒక్కలమే. కంటితో ఒక వృత్తి, చెవితో ఒక వృత్తి, ముక్కుతో ఒక వృత్తి, నాలుకతో ఒక వృత్తి, శబ్దస్పర్శ రూపరసాల వృత్తులు భేదం బట్టి మనకు భేదంగా అనిపిస్తుంది, కానీ ఉండేది మాత్రం మనము ఒక్కలమే. ఆ ఒక్కలమే జాగ్రత్త అవస్థలో చూస్తున్నాము, స్వప్నావస్థలో చూస్తలేం, వింటూనే వింటలేం, మాట్లాడుతూనే మాట్లాడతలేం, అన్నీ అన్నమాట. ఇది యద్వై తన్నజిగ్రతే జిఘ్రన్వై తన్నజిగ్రతే నహి ఘ్రాతురు ఘ్రాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్. మన ముక్కుతో వాసన చూసే స్వభావం ఉంది కదా, గుర్తించే స్వభావము, అది మనకు నశించేది కాదు. ఎందుకంటే మనం నిత్యం కాబట్టి. మరి అక్కడ ఎందుకు మరి వాసన చూడట్లేదు కాదంటే, ఆ వాసనను చూపించే బుద్ధి లేదు కాబట్టి మనం చూస్తలేమంతే. ఉపకరణ లోపం. ఉపకరణ లోపం అంటే నేను చెప్తా. ఒకసారి కాశీలో, పాతకాలం కథ ఇది, కాశీలో తెల్లవారుజామునే గంగా స్నానానికి పోతారు. 2 గంటలు. పెద్ద మనుషులు ఉంటారు కదా, పడుకుంటే నిద్ర రాదు. ఈ ఊరికి ఇక్కడక్కడ ముసిలిన దానికంటే పోయి గంగలో స్నానం చేసి పోయి ఆ విశ్వనాథునికి అభిషేకం చేసేసి అక్కడ దారిలెంబడంతా కోటి శివలింగాలు ఉంటాయి కదా, ఆ కనబడ్డదానికంతా నీళ్లు పోసి అది పోసి ఇది పోసి చేస్తారన్నమాట. మరి రాళ్ళ దేవుడు ఉంటారా? కొంతమంది అంటారు రాళ్ళ దేవుడు ఉంటారా, ఎందుకు, అది వేరే కథ. మహాత్మా గాంధీ దగ్గరకు ఒక ఆయన వచ్చిండట. వచ్చేప్పటికి నా లోపల ధ్యానం చేస్తుండు. వాళ్ళు పిఏ చెప్పిండు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమని. ఇప్పుడే పోయిండు, 5 కరెక్ట్ టైం పెట్టుకొని 5 నిమిషాలకు వచ్చేస్తాను. ఆయన రోజు 5 నిమిషాలు ధ్యానం చేసుకునేది అలవాటు, భగవంతుని ప్రార్థన చేసేది అలవాటు. ఇక ఆడికి వచ్చిన పెద్ద మనుషులు, సార్ ఎక్కడ ఉన్నాడు సార్ దేవుడు, ఎందుకు 5 నిమిషాలల్లా మరి సంతకాలు పెడితే 5 నిమిషాలలో 50 సంతకాలు పెట్టేస్తే ఫైల్ క్లియర్ అయిపోతాయి కదా, ఎందుకు ఆ లేని ఆయన గురించి ఎందుకు ఊరికి 5 నిమిషాలు వేస్ట్ చేస్తా ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, సరేనయ్యా దేవుడు కానీ లేకపోతే నాకు 5 నిమిషాలు వేస్ట్, వృధా, దానికి ఏం సందేహం లేదు. కానీ దేవుడు కాని ఉంటే నీ జీవితమే వేస్ట్, గుర్తుపెట్టుకోమన్నాడు ఆయన. దేవుడు కాని ఉంటే నీ జీవితమే వేస్ట్ పోమన్నాడు. కళ్ళు తిరిగిపోయినాయి వాళ్ళకు. ఓరి అణుబాంబు కంటే పెద్దగా ఉంది ఆ మాట. ఆ విధంగా పొద్దున పెద్ద మనుషులు లేచి గంగాకు స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు. వెళ్తే ఒక పెద్ద ఆయన పోయిండు. పాపం ఆయన అయిపోయింది, పెద్ద మనుషులే కదా ఎక్కువ ఈ పనులు చేసేది, కుర్రోళ్ళకి ఇంకా సంసారం ఉంది కదా వాళ్ళకు. పోతుంటే ఆ కాలంలో ఈ స్ట్రీట్ లైట్లు అవన్నీ ఏం లేవు. ఆ పక్కన భిక్షగాళ్ళు ఉంటారు కదా, ఆ భిక్షగాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళు ఆనే పడుకునేవాడు పాపం. మళ్ళీ ఎప్పుడు ఎవరు వస్తారో 3 గంటలకు వచ్చి డబ్బులు వేసిపోతారు కదా, టింగ్ అని. ఇక ఎప్పుడు వస్తారో అని పాపం వాళ్ళు కూర్చునేది. ఇక దాంట్లో పడుకునేది. ఆయనకు పోతుంటే నమశివాయ అనుకుంటూ పోతుంటే ఈయనకు సరిగ్గా కనపడనో లేకపోతే దారి కొంచెం ఇట్టయ్యో ఒక భిక్షగాడికి కాలు తగిలేది. కాలు తగిలి ఎవడా అన్నాడు. ఏమైంది, పెద్ద ఆయన కదా, ఏమైందంటో బుద్ధి లేదా, తన్ని ఏమైందంట. అవును నా తప్పైందంట. మళ్ళీ తప్పైందంటో లేచినానంటే తంత ఎట్లా కనబడుతున్నాం మేము తంత. అరే తప్పైందే బాబు, క్షమించు, నాకు సరిగ్గా కళ్ళు కనబడాయి, వయసు కొంచెం ఇట్టట్ట తూలి ఏదో కాలు తగలలేదంటే మాట్లాడిన నేను తంతనైనా కసి తీరుతుంది నిన్ను. ఆడి కోపం ఉంది, బీపీ ఉంది, ఎన్నో ఇబ్బందులు పడి భిక్షగాడు అయింది ఆయన. ఆల్రెడీ అది ఉన్నకాడికి సహనం గిహనం అంతా అయిపోయింది ఆయనకు, అది కొసలో ఉంది. ఇక బీపీ వచ్చేసింది. ఈయనేమో అయ్యా నన్ను క్షమించాయని వీడు అంటాడు, నేను లేస్తే తంత అంటాడు, క్షమాపణ అయింది నేను తంత అంటాడు.
ఇక ఈ ముసలాయన ఓపిక పట్టి ఇక ఏం చేస్తామయ్యా తన్ను అట్లయినా కోపం పోని ఎందుకంటే అందట్లో దేవుడే ఉంటాడు కదా. ఇక మరి నిన్ను బాధ పెట్టినా ఇక నువ్వు కూడా శివుడు కదా, లేచి తన్ను అట్లయినా నీ కోపం కొని నాకు సంతోషపడతా అంటే ఎంతగా లేస్తలేడు. ఏమైంది చూస్తే వాడికి 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, కుంటోడు, 2 కాళ్ళు లేవు, కుంటోడు, ఎంతగా లేస్తలేడు. నువ్వు కాళ్ళు లేనోడికి ఎందుకయ్యా నీకు కాళ్ళే లేవు ఎందుకు తంతా అంటావు నువ్వు అంటే తన్నే గుణం ఉంది కానీ కాళ్ళు లేవాడా. ఆ తన్నే స్వభావం అనేది చచ్చిపోలే ఆత్మ కదా. ఇప్పుడు కాళ్ళు ఉంటే తంతడు, కాళ్ళు లేవు. మనం సుషుప్తి అవస్థలో అన్నీ ఉన్నాయి, మనకు A to Z అన్నీ ఉన్నాయన్నమాట. ఆయనకి కాళ్ళు లేనట్టు మనకు బుద్ధి లేదు. ఇక్కడ బుద్ధి ఇంద్రియాలు లేవు. బుద్ధి శరీరం ఇంద్రియాలు లేక మనకు స్వభావం ఎక్కడ పోయింది అట్లే ఉంది. ఆడికి తన్నే గుణం ఎట్లుందో మనకు ప్రపంచాన్ని చూసే కూడా ఎక్కడికి పోలేదు అన్నమాట. అవినాశిత్వాత్ నతు తద్ ద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యజ్జిఘ్రేత్. మరి వాసన అనేది ఉంటే మనకు భిన్నంగా వాసన అనేది ఉంటే వాసనను మనం రుచి చూస్తాం, వాసనను మనం చూస్తాం. ఏదో ఆ సెంటు ఈ సెంటు. మన చెన్నై పోయినప్పుడు నేను 9 సెంట్స్ అని తీసుకొచ్చిన. 9 సెంట్స్, 9 రకాల సెంట్లు. అది ఎందుకంటే ఇక్కడ యజ్ఞాలు చేసినాం మేము, ఒక 108 యజ్ఞగుండాలు పెట్టి యజ్ఞాలు చేసినాం. ఆ విభూతి పారేస్తే కాళ్ళ కింద ఇసి తొక్కేస్తారు కదా, పోయింది. కానీ కొంచెం జల్లెడ పట్టే శుభ్రంగా ఈ 9 సెంట్ కొంచెం కలిపి భక్తులకు ఇచ్చేస్తే పూసినప్పుడు కొంచెం దైవ భావన ఉంటుంది కదా అని ఆలోచన చేసి చెన్నై పోయినప్పుడు ఎతికి పట్టొచ్చింది అనమాట. అసలు ఇప్పటికీ అది తెచ్చి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయింది, 20 ఏళ్ల పైన అయింది. 20 ఏళ్ళు అయినా ఇప్పటికీ వాసన చెక్కు చెదరలేదు, దాన్ని చెడిపోలేదు, చెక్కు చెదరలేదు. ఆ కాలంలో సెంట్ ఎట్లా తయారు చేసేది చూడండి, రసాయనాలు పెట్టి చేసేవాడు. మరి సుషుప్తిలో ఎందుకు చూస్తామేమంటే చూయించే బుద్ధి లేదు. ఇప్పుడు 9 సెంట్స్ శుభ్రంగా మనం పసిగట్టవచ్చు అన్నమాట. బుద్ధి లేదు కాబట్టి అది చూయించేది లేదు కదా, అనేకాన్ని చూయించేది లేదు, బుద్ధి లేదు కాబట్టి మనము వాసన చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎట్లా చూస్తున్నామో, ముక్కు ఉన్నప్పుడు ఏ విధంగా చూస్తున్నామో, ముక్కు లేనప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ ముక్కులు చూసేది మనమే. అక్కడికి పోయినాం అంతే. మనం ఏడికి పోయినాం? ముక్కు పోయింది. ముక్కుతో చూసే మనం లేమా? మనం అట్లే ఉన్నాం. ముక్కుతో వాసన చూసి మనం పోలే, ముక్కు పోయింది. ముక్కుకు ముక్కైన వాడు ఉన్నాడు అక్కడ. మనమే కదా. ఇక ముందు వస్తుంది శ్రోత్రస్య శ్రోత్రం మనసు మనోయత్ వాచోహ వాచస ఉపనిగా వేరే ఉపనిషత్తులకు పోతే ఉపన్యాసం అవుతుంది అది. అర్థమైందా? అందుకనే ఆ అనేకాన్ని చూయించే బుద్ధి లేదు కాబట్టి, అంటే వాసనను చూయించే బుద్ధి లేదు కాబట్టి మనం చూడట్లేదు. కానీ చూస్తూనే ఉన్నాం, వస్తువు లేక చూడట్లేదు అంతే. ఎట్లయితే జాగ్రత్త అవస్థలో మరి మనం వాసన చూస్తున్నామంటే చూస్తలేదు. ఎందుకు చూస్తలేమంటే వాసన లేక చూడట్లేదంటే ముక్కు లేదంటే ముక్కు ఉంది, ముక్కు చూడటం లేదంటే చూస్తూనే ఉంది అది. అట్లానే మనం సుషుప్తి అవస్థలో కూడా మనం ఉన్నాం, వాసన చూస్తూనే ఉన్నాం. కానీ ఆ వాసన చూపించే ముక్కు కానీ బుద్ధి కానీ విషయం కానీ లేక మనం చూస్తూనే చూడట్లేదు. రెండోది అయిపోయింది. తర్వాత 28ది తర్వాత 25ది యద్వై తన్న రసయతే రసయన్వై తన్న రసయతే నతు రసయితూ రసయితేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్రసేత్. ఆ విధంగానే సుషుప్తి అవస్థలో ఇప్పుడు ఎట్లయితే నాలుకతో రుచి చూస్తున్నామో ఆ రుచి చూసేది మనమే కదా. రుచి చూసేది మనమే, జాగ్రత్తలో ఉండేది మనమే, స్వప్నంలో ఉండేది మనమే, సుషుప్తిలో ఉండేది రెండో వాళ్ళు లేనే లేడు కదా. మనం కూడా అక్కడ కూడా మనం రుచి చూస్తూనే ఉన్నాం, కానీ చూస్తూనే చూడట్లేదు. ఎందుకంటే ఆ రుచిని చూయించే బుద్ధి లేదు, ఇంద్రియం లేదు, అంతే మనం ఉన్నాం. ఆ విధంగానే యద్వై తన్న వదతి వదన్వై తన్న వదతి నహి వక్తుర్వక్తేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్వదేత్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామా? అక్కడ కూడా మాట్లాడుతూనే ఉన్నాం, అక్కడ కూడా
మాట్లాడుతూనే ఉన్నాం. అంటే ఈ మాట్లాడే స్వభావం ఉంది కదా మనది, మాట్లాడేది మనమే కదా, మనం పోలా. కానీ మనకు మాట్లాడడానికి సహకరించే బుద్ధి కానీ ఇంద్రియాలు లేవు. మనకు మాట్లాడే సత్తా ఉంది కదా, సత్తా అంటాను చూడు, సత్తా. నన్ను సీఎం కుర్చీలో పెట్టి నేను ఏలకపోతే చూడు నా సత్తా అంటాడు అనమాట. నన్ను ప్రధానమంత్రి సీట్లో కూర్చొని నా సత్తా చూడు అంటారు అనమాట. అనేవాళ్ళు లేరా ఇప్పుడు? నన్ను ఒంటింట వదిలిపెట్టు, నేను వండి చూపెట్టి నా సత్తా చూపిస్తా అంటారా? అనరా? నాకు ఛాన్స్ నా సత్తా చూపిస్తా అంటారా? ఆ సత్తా మనం చచ్చిపోయేది కాదు, అది ఆ సత్తా చచ్చిపోయేది కాదు, అది మనమే బ్రహ్మదేవుడు అవుతాం. ఆ సత్తా ఉంది మనకు. మనమే బ్రహ్మదేవుడు, మనమే విష్ణువు, మనమే ఈశ్వరుడు, మనమే ఏకాదశి రుద్రులము. మనకు సత్తా బరాబర్ ఉందన్నమాట. ఎందుకంటే మనకు భిన్నంగా రెండో వస్తువే లేదు. మనకే సత్తా. మనమే సూర్యుడు అవుతాం, మనమే చంద్రుడు అవుతాం, మనమే అగ్ని అవుతాం, మనమే వాక్ అవుతాము. మనమే సృష్టిలో 33 మంది దేవతలు అవుతాం. మనమే సృష్టి లోపల ఉండేది మనమే. యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవా. ఆ సృష్టికి అవతల ఉండేది కూడా మనమే అన్నమాట. మనకంత శక్తిమంతులు మనం, మనకంత శక్తిమంతులు. సీటు దొరకాలంతే. ఇప్పుడు ఈ సీట్లో కూర్చున్నాము, ఈ సీటుకు ఉండే పవర్ను బట్టి వ్యవహారం చేస్తున్నాం. సీటు మార్చాలి మనకు, అంతే. ఉండేది మళ్ళీ ఒక్కళ్ళమే. రెండోది భిన్నం అనేది లేనే లేదు. రెండోలో లేనే లేదన్నమాట. అంత శక్తివంతులం మనం, అంత శక్తివంతులు. ఉపాధి వల్ల బలహీనుడు, బలం అని మనకు పేరు వస్తుంది. బలహీనుడు అయినంత మాత్రాన మన శక్తి తగ్గదు. ఉపాధి దోషం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చెత్వారం వస్తుంది, కళ్ళు కనబడాయి. కళ్ళు కనపడకపోతే మనం బలహీనమైనమా ఏంటి? మనం బలహీనం కాలే. కళ్ళు చూసేప్పుడు ఏ సత్తా ఉందో ఇప్పుడు కూడా అదే సత్తా ఉంది. మనకు విఘ్నం ఏంటంటే చెత్వారం అది వచ్చేసింది అన్నమాట. ఆ విధంగానే చెప్తున్నాడు అనమాట. యద్వై తన్న రసయతే రసన్వై తన్న, యద్వై తన్నవదతి వదన్వై తన్నవదతి నహి వక్తుర్వక్తేర్ విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్వదేత్ వదేత్. అది ఆ విధంగానే మనం మాట్లాడేది కూడా ఉంది కదా. మనం మాట్లాడేది కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందో, మనం మాట్లాడే శక్తి ఉంది కదా మన దగ్గర, మాట్లాడే పవర్ ఉంది కదా, ఆ పవర్ ఉంది కదా, అది మన సుషుప్తిలో కూడా ఉంది. కానీ అక్కడ బుద్ధి లేక, ఇంద్రియాలు లేక, మన సహకారం లేక అట్లా ఉన్నాం. కానీ లేక కాదు, సత్తా లేక కాదు, వస్తు దాని సహకారం లేక. ఆ విధంగానే యద్వై తన్న శృణోతి శృణన్వై తన్న శృణోతి నహి శ్రోతు శృతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యత్ విభక్తము యత్ శృణుయాత్. ఆ విధంగానే ఈ విధంగా జాగ్రత్త అవస్థలు ఏ విధంగానైతే మనం శబ్దంతో వింటున్నామో, సుషుప్తి అవస్థలు కూడా వింటూనే వినట్లేదు. మనం ఉన్నాం, మనం ఉన్నాం. శ్రోత్రబ్రహ్మలం ఏడికి పోలే, మనం ఉన్నాం. శ్రోత్రం చచ్చిపోయింది, శ్రోత్రబ్రహ్మం మనం ఉన్నాం, పక్కా ఉన్నాం. ఎందుకంటే నిత్యత్వాత్, మనం నిత్యం, త్రికాలాబాధ్యులం. అక్కడ ఎందుకు వినలేకపోతున్నామంటే, మరి అక్కడ ఆ శబ్దాన్ని చూయించే బుద్ధి లేదు. శబ్దాన్ని చూయించే బుద్ధి లేదన్నమాట. బుద్ధి అభావం వల్ల, ప్రతిబంధకం వల్ల మనం చూడలేకపోతున్నాం. కానీ మనం లేక కాదు, మనం ఉన్నాము, మనం వింటూనే ఉన్నాం. ఎందుకంటే మన జ్ఞానస్వరూపం అనేది నశించేది కాదు. సూర్యునిలో ఎట్లయితే వెలుతురు నశించేది కాదో, ఆ విధంగానే మన జ్ఞానస్వరూపం నశించేది కాదు. ఎందుకంటే నిత్యత్వాత్, మనం నిత్యం అన్నమాట. ఆ విధంగానే ఎన్వై తన్నమనుతే మన్వానో వై తన్నమనుతే నహి మంతుర్మతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యత్ విభక్తం ఎన్వన్మిత. మనం ఇప్పుడు మనసు అటు ఇటు మన మనసులో దూరి ఇటు అటు ఆలోచన చేస్తున్నాం అనమాట. ఇటు అటు ఆ ఆలోచన చేసేది మనమే కదా. ఇంక రెండోడు ఎవరు ఉండడు? ఆ బుద్ధి నిద్రపోయి ఎక్కడో లయం అయిపోయింది, మనకు సహకారం లేదు. మరి ఆలోచన చేస్తూనే చేయట్లేదు, ఆ ఆలోచన చేస్తూనే చేయట్లేదు. అంటే ఆలోచన చేసే శక్తి మన లోపల ఉంది కదా, జ్ఞానశక్తి, అది లోపించేది కాదు. ఎందుకంటే మనం నిత్యం. మరి అప్పుడెందుకు దూరట్లేదు అంటే బుద్ధి సహకారం, బుద్ధి లయం అయిపోయింది అని. అప్పుడు కాళ్ళు ఇరిగిన వాడు ఎట్లా అన్నాడు? ఆయనతో లేచి తాంతన్నాడు. మరి కాళ్ళు ఉంటే తాంతాడు కూడా అతను. ఆ పరిస్థితి ఉంది. ఆ విధంగా మనకు బుద్ధితోడైతే పొద్దున్నే లేచి చూస్తున్నాం, వింటున్నాగా. అది లేకపోతే మనం ఎట్లా ఆలోచన చేస్తాం?
పొద్దున్నే లేచి ఆలోచన చేస్తున్నాం కదా మనం, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, ఇది కొంటే బాగుంటుందా, అది కొంటే బాగుంటుంది, ఇది అమ్మితే బాగుంటుందా, అది అమ్మితే బాగుంటుందా, వీడితో మాట్లాడితే బాగుంటుందా, వాడితో మాట్లాడితే బాగుంటుందా, ఓ ఏం చెప్పలం చెంగ ఎగురుతుంటాం కదా, మరి అది మనమే కదా. ఏమి సర్కస్ చేసేవాడు ఉన్నాడు, సర్కస్ లేదాడ, సర్కస్ లేదు. సర్కస్ ఉంటే అన్నీ ఎట్లా ఆ తీగ మీద నడుస్తాడు, ఒక్కడే పట్టుకొని నడుస్తూ ఉంటాడు అనమాట. దీని మీద దాన్ని దుంకుతాడు, దాని మీద దీనికి దుంకుతాడు. అవన్నీ లేకుండా దూకమంటే ఎడ దుంకుతాడు ఈ మహానుభావుడు. సర్కస్ లేదు, ఉన్నాడు, సర్కస్ చేసేవాడు ఉన్నాడు, కానీ సర్కస్ లేదు. ఆ విధంగానే మనది కూడా ఇక్కడ ఆ మనస్సు అనేది, మరి ఆ బుద్ధి ఉంటే ఆ బుద్ధి ద్వారా మన మనస్సులో ప్రవేశించి మనం అనేక రకాలైన సంకల్పాలు చేస్తుంటాం అన్నమాట. సంకల్పాలు ఒకరికి ప్రధానమంత్రి ఒక రక సంకల్పాలు వస్తాయి, ముఖ్యమంత్రులకు ఒక రక సంకల్పాలు వస్తాయి, వ్యాపారం చేసే వాళ్ళకి ఒక సంకల్పం వస్తుంది, ఇంట్లో అమ్మగారులకు ఒక రకంగా సంకల్పం వస్తుంది, అయ్యగారులకు ఒక రకంగా సంకల్పం వస్తుంది. ఏకకాలంలో ఇన్ని బుద్ధులలో ప్రవేశించి, అన్ని మనసులలో ప్రవేశించి ఏకకాలంలో ఎన్ని వ్యవహారాలు అవుతున్నాయి. ఎందుకంటే అన్నిట్లో ఉండేది మనం ఒక్కలమే కదా. నాన్ని దత్తోష్టి మంత, రెండో మంత లేడు సృష్టిలా. ఆ విధంగా మనము సుషుప్తిలో మరి సంకల్పం చేస్తూనే చేయట్లేదు. అంటే సంకల్పం చేసే శక్తి మన లోపల అట్లే ఉంది. సంకల్పానికి ఏం అవసరం అది. ఆ కాళ్ళు లేనోడికి కాళ్ళు దోడితే ఎట్లయితే పని చేస్తాడో, మనసు దొరికిందా ఎంబడే పొద్దున్నే లేవగానే ఏమైంది, ఇడ్లీ అయిపోయిందా, దోశ అయిపోయిందా, ఏమేం చేస్తున్నావు, ఎక్కడెక్కడ చేస్తున్నావు, ఇది అది, ఎంత చపలం అవుతుంది. ఆ చపలత్వం ఏంది మనదే, అతని తోడయి మనమే మనోబ్రహ్మై వ్యవహారం చేస్తున్నాం. రెండో లేడిగా మనమే. ఆ విధంగానే యద్వై తన్న స్పృశతి స్పృశన్వై తన్న స్పృశతి నహి స్పృష్టో స్పృష్టే విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం ఎత్తు స్పృశేతు. ఇప్పుడు కూడా స్పృశిస్తూనే ఉన్నాం మనం. స్పృశ, ఇడ్లీ పట్టుకొని గట్టి ఉంది, మెత్త ఉంది, దోశ పట్టుకొని కరెక్ట్ ఉంది, కరెక్ట్ లేదు, ఆ గిన్నె పట్టుకొని గిన్నె కాలుతున్నది, గిన్నె కాలట్లేదు, ఏమి ఇది పట్టుకొని అన్నం ఉడికింది, అన్నం ఉడకలేదు, ఇది మెత్తగా ఉంది, అది గట్టిగా ఉంది, ఎన్ని ఇదంతా మనమే కదా చేసేది. మనమే బుద్ధి ద్వారా ప్రవేశించి ఇంద్రియంలో దూరి మనమే మరి స్పర్శభరం అయింది. వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? మనమే స్పర్శభరం అయినాం కదా. బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది, బుద్ధితోటి తాదాత్మ్యాన్ని పొంది మనమే కదా. అప్పుడు తోడు లేదు అది. అప్పుడు కూడా స్పర్శన శక్తి ఎక్కడ పోయింది? మనకు బరాబర్ ఉంది స్పర్శన శక్తి. ఆ శక్తి ఉన్నది, కానీ మరి అప్పుడు ఎక్కడ పోయిందంటే బుద్ధి, ఆ స్పర్శేంద్రియాన్ని మనకు సమర్పించే బుద్ధి ఉంది కదా. బుద్ధి స్పర్శేంద్రియాన్ని సమర్పించాలి, విషయాన్ని సమర్పిస్తే దాంట్లో తాండవం చేస్తాం మనం. పొద్దున్నే లేచి సాయంత్రం దాకా జిలేబీ పట్టుకొని జిలేబీ ఇట్లుండాలంటాం, దోశను పట్టుకొని దోశ ఇట్లుండాలంటాం, ఇడ్లీ పట్టుకొని ఇడ్లీ ఇట్లుండాలంటాం, అది పట్టుకొని ఇది ఇట్లుండాలి, అది ఇట్లుండకూడదు. ఎన్ని రకాల స్పర్శలు ఉంటాయి, అన్ని రకాల స్పర్శలు. ఎందుకంటే బుద్ధి లేదనమాట, స్పర్శను విభాగం చేసేది అనమాట. అందువల్ల మనము ఆ స్పర్శించే శక్తి మనలో బరాబర్ ఉంది, జ్ఞానశక్తి. ఆ బుద్ధి అనేది మనకు తోడు కాక అది లయం అయిపోయి అది మనం స్పర్శించగానే స్పర్శిస్తున్నాం. అది చెప్తున్నాడు అనమాట. లాస్ట్ వచ్చేసి యద్వై తన్న విజానాతి విజానన్ వై తన్న విజానాతి నహి విజ్ఞాతే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ విజానీయాత్. విజానీయాత్ అంటే నిశ్చయం, బుద్ధి నిశ్చయం అన్నమాట. ఇప్పుడు నిశ్చయం చేస్తున్నాం. ప్రధానమంత్రి ఎన్నో నిర్ణయాలు చేస్తారు. ఆ విధంగానేమో అక్కడ కేంద్ర మంత్రులు కూర్చొని ఎంతోమంది నిర్ణయాలు చేస్తుంటారు. ఆ విధంగానే మరి కలెక్టర్లు ఎంతో నిర్ణయాలు చేస్తుంటారు, ఐఏఎస్లు ఆఫీసర్లు. మరి ఇంట్లో అమ్మగారులు నిర్ణయం చేస్తుంటారు అయ్యగారిని ఎట్లా అడిగాలని. మరి అయ్యగారులు కూడా నిర్ణయం చేస్తారు, డబ్బు ఎట్లా సంపాదించాలా, ఎట్లా ఖర్చు, ఎన్ని నిర్ణయాలు అవుతున్నాయి అనుకున్నావు. ఆ నిర్ణయించేది ఎవరు? మనమే కదా. బుద్ధిలో కూర్చొని రెండోది ఎవరు? బుద్ధి జడం కదా. అది బుద్ధి జడము. దాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఏముంది దానికి? మనమే బుద్ధిలో ఉండి నిర్ణయం చేస్తున్నాం. బుద్ధి నుండి పక్కన వచ్చి అహం బ్రహ్మాస్మి బుద్ధి ఏం చేస్తుంది? తోడిగా బుద్ధి నుండి పక్కకు వచ్చి నేను బుద్ధిని కాదు,
అని ఒకసారి బుద్ధిని అట్లా పక్కన పెట్టి మన స్వరూపంలో మనం ఉండు. ఇంకా దీని బుద్ధి పని చేస్తుందా, మనస్సు పని చేస్తుందా, కాళ్ళు పని చేస్తుందా, చేతి పని చేస్తుందా, ఏ ఇంద్రియం ఏం పని చేస్తుందో చూడండి. చేస్తే మహా అంటే ప్రాణం పనిచేస్తుంది అది. ఎందుకంటే శరీరంలో కొంచెం శక్తి ఉంది కాబట్టి ఆ శక్తిని తీసుకొని ప్రాణం పనిచేస్తుంది తప్ప ఇంకోటి ఏది పనిచేయదు. ఆ ప్రాణం కూడా ఎన్ని రోజులు ఈ శరీరంలో బలం ఉన్నంతసేపు, లాస్ట్ 21 రోజు. అది 21 రోజు తర్వాత ఉండదు కదా బలవంతుడైతే. అదే బలహీనుడైతే ఇంక తొందరగానే పోద్ది అన్నమాట. ఆ ప్రాణం కూడా ఎగిరిపోద్ది. ఇంక దానికంతా తర్వాత వస్తుంది. అయితే ఈ విధంగా మనము నిర్ణయం చేసే మన శక్తి ఉంది కదా, బ్రహ్మదేవుడై నిర్ణయం చేసేది, విష్ణుదేవుడై నిర్ణయం చేసేది మనమే కదా. విష్ణుదేవుడై నిర్ణయం చేసేది రెండో ఆత్మ లేదు కదా. రెండో ఆత్మ లేదు. బుద్ధులు వేరైనాయి. బ్రహ్మదేవుడై నిర్ణయం చేసిన మనమే. 33 దేవతలల్లా 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి అందరూ అయ్యేది మనమే. రెండోది లేదుగా. మనమే అందట్లో ఉండి నిర్ణయం చేసేది మనమే. ఆ నిర్ణయించే శక్తి మన లోపల లోపించేది కాదు. ఎందుకంటే నిత్యత్వాత్, మనం నిత్యం కాబట్టి ఆ నిర్ణయ శక్తి కూడా మనకు నిత్యం అన్నమాట. ఇప్పుడు ఎందుకు నిర్ణయించలేకపోతున్నాము సుషుప్తులు అంటే ఆ నిర్ణయించడానికి సహకరించే బుద్ధి లేదు. ఆడ బుద్ధి లయమైపోయింది అన్నమాట. ఒక అమ్మగారికి వంట వచ్చండి. ఒక అమ్మగారికి బ్రహ్మాండమైన వంట వచ్చు. ఆమెకు గ్యాస్ ఇవ్వలేదు, గిన్నె ఇవ్వలేదు, నూనె ఇవ్వలేదు, జీలకర్ర ఆవాలు ఇవ్వలేదు, స్వీట్లు ఏ వస్తువు ఇవ్వలేదు. చేయమన్నాం, ఏం చేస్తుంది ఆమె అంటే ఇక ఆ వస్తువు లేకపోతే ఆమె చేసే సత్తా చచ్చిపోయిందా? చేసే సత్తా ఏమైనా వస్తుంది? అట్లే ఉంటుంది. వస్తువులు వస్తే బరాబర్ తయారు చేస్తుంది, బరాబరు తయారు చేస్తుంది అన్నమాట. ఆ సత్తా ఉంటుంది, సత్తా ఉంటుంది. అది నశించదు అన్నమాట. ఆ సత్తా, ఆత్మ సత్తా అది నశించేది కాదు. నువ్వేం చేసినా మా గురువుగారు తమాషకు ఒక కథ చెప్పేది. అయితే ఈ అడవికి ఊరుకు మధ్యలో నది ఉంది. అయితే కొంతమంది అడవికి బతికే వాళ్ళు ఉంటారు కదా, చెట్లు అది కట్టెలు కొట్టుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. కొంతమంది అడవి పనులకు పోతారు కదా, సాయంత్రం వస్తారనమాట. సాయంత్రం వచ్చేప్పుడు కొన్ని కట్టెల మోపులు, కొన్ని చీపురు కట్టెలు, కొంచెం గడ్డి, కొంచెం అది, కొంచెం ఇది పోతున్నారు అనమాట. మరి బ్రహ్మచారులకు బ్రహ్మచారి ఉన్నాడు. ఆ బ్రహ్మచారికి దర్భ అవసరం ఉండింది. దర్భ అవసరం ఉండింది. కర్మకాండకు అవసరం ఉంటుంది కదా. దర్భ లేనిది ఏం పని నడవదు కదా. పవిత్రో అక్కడ మొదలుపెట్టిండంటే ఇక మొత్తం ఇక అక్షంతలు చల్లేవారు, నీళ్ళు జీలకరించే వరకు ఆ కలశం తీసి మొత్తం నీళ్ళు చల్లితే అప్పటిదాకా దర్భతోటే పని ఉంటుంది అన్నమాట. ఇక ఆ దర్భ కోసం వెళ్ళిండు. ఆ దర్భ కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అనమాట. ఆ పడవన అంతా జనాలు బాగానే ఉన్నాడు. వీళ్ళు అబ్జెక్షన్ చేసినారు ఎక్కేవాళ్ళు. ఈ బ్రహ్మచారి శతమర్కట. బ్రహ్మచారి శతమర్కట అంటే 100 కోతులకు ఉన్నంత చెపల ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల రక్తం అట్లుంది. బ్రహ్మచారి కదా. గృహస్థులు అయితే కొంచెం పవర్ తగ్గుతుంది. బ్రహ్మచారి అయిపోయా. దాంట్లో అంతా గృహస్థులు వీడు ముందే శతమర్కటం అయ్యే వీనైతే మేము ఎక్కనీయం, వీనైతే మేము ఎక్కనీయం, మధ్యలో వస్తే పడవ మూస్తే మమ్మల్ని అంటాడు అనమాట. అయితే ఇక ఏం చేసిందో అందరు కలిసి మరి ఎట్లనయ్యా రాత్రిపూట పులులు తినేస్తే మనకు పాపం తగులుతుంది, మళ్ళీ వచ్చి తీసుకుపోవాలంటే చీకట్లు నాకు టైం లేదు, మళ్ళీ ఏదన్నా సొల్యూషన్ ఉండమంటే కాలు చేతులు కట్టి పండబెట్టమన్నారు. కాలు చేతులు కట్టి పండబెట్టన్నారు. ఏమయ్యా కాలు చేతులు కడతారంట పండబెడతారంటే సరే పండబెట్టండి అయ్యా, మరి నేను ఎట్లా రావాలి కదా, మరి ఎట్లా రావాలి కదా అన్నాడు. సరే అవతల ఇక కోతులు ఆడించుకునేవాడు ఎక్కిండు. దాంట్లో కోతులు ఆడించుకునేవాడు కూడా ఎక్కిండు. ఇక అందరు కలిసిపోతుంటే వీడు ఇక వాళ్ళు ఏదో గోదావరి నది లాంటి పెద్ద నది కదా, 3/4 గంట పడుతుంది ఈడ్చుకుంటా పోయేప్పటికి. ఆ కోతి వీని చూసింది. వీడు కన్ను కొట్టిండే, నన్ను చూస్తావేంది ఇట్లా అని. ఇక పడవ గిడుగు అంతా మర్చిపోయింది. ఇద్దరు ఈ కోతి మాట్లాడుకుంటున్నారు. ఇక మాట్లాడుకొని వీడికి రోషం వచ్చింది. ఆ కోతి అయి ఉండి ఇన్నిసార్లు చూస్తుందానని ఓ మనిషిని చూసినా పర్వాలేదు, కోతి అయి ఉండి నేను బ్రహ్మచారిని ఉండి నేను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఎన్ని వేదాలు మంత్రాలు చదివి ఎన్ని యజ్ఞక్రియలు చేసేవాడిని నన్ను ఎట్లా చూస్తుందా, చిన్న జంతువు, నీచ జంతువు, ఇన్నిసార్లు లుక్ వేస్తుందని మీద లుకింగ్ వేస్తున్నాను, అవసరం మాటలు లుకింగ్ చేయడం ఇట్లా చూస్తుంది. అది వాడి కర్మ కొద్ది ఆనే ఉంది. అది వాడి కోపం వచ్చి ఈ చీపురు పుల్లలు ఉంటాయి కదా, అమ్మగారులు చీపురు పుల్లలు పట్టుకొస్తున్నారు కదా, అది మెల్లగా నోరు పెట్టి ఇట్లా 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 అనుకున్న మొత్తం మీద నోరు పెట్టి లాగి
ఆ కోతి అట్లా దూడని వచ్చి తలకాయతో ఇట్లా పొడిచిండు దాన్ని, తలకాయతో నోరుతో వరకు ఇట్లా పొడిచిండు. పొడిచేపటికి ఆ కోతి కదా దానికి ఏమైందో తెలియక ఎగిరి ఆడదూకింది అవతల వాడి మీద. వాడు కోతి దూకేపటికి వాళ్ళేసి ఓ అని వాళ్ళేసి ఎప్పటికీ ఎగిరి వీడి మీద దూకింది. ఇక వీడి మీద దూకడం వాడి పడవ బోల్తా పడిపోయింది. పడవ బోల్తా పడిపోయింది. వాళ్ళ అదృష్టం ఏంటంటే నీళ్ళు 5 ఫీట్ల నీళ్ళు ఉన్నాయి. ఎంత? 5 ఫీట్ల నీళ్ళు ఉన్నాయి. అందరూ చెట్టలు గిట్టలు కింద పడ్డా వీడు ఉడకపోతారు. ఎవరే కాళ్ళు ఇప్పురా బ్రహ్మచారి ఉడకపోతున్నాను వాళ్ళు ఇప్పి అంత తర్వాత ఏం జరిగింది ఇది ఎందుకు ఇట్లా అయింది అని ఆలోచన చేసి బ్రహ్మచారి దగ్గరకు వచ్చింది. వీడు కాలు చేతులు కట్టేస్తే బ్రహ్మచారి శక్తి నశించిందా? వాడి పవర్ ఉందా లేదా? సందు దొరికితే కూర్చుండా కూర్చోలేదా? ఆత్మకు సందు దొరకలేదు సుషుప్తి అవస్థలో అన్నీ వేస్తుంది. అది లక్ష వేసి పడేస్తుంది అనమాట. దాని పవర్ అట్లా ఉంటుంది అనమాట. ఆడ బుద్ధి దానికి సహకరించే బుద్ధి లేక అట్లా పడుందంటే లేదనుకోబోకండి బాబు, లేదనుకోబోకండి. బుద్ధికి అంత పవర్ ఉంది. అది బుద్ధి సహకారంతో అది మనకు ఆత్మకు అంత ఉందన్నమాట. అన్ని శక్తులు ఉన్నాయి దాంట్లో. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతోటి ఎన్ని పనులు అంటే ఏకకాలంలో నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఒక్కడే చూడు నమోస్తు అనంతాయ అంటే ఇది అనంతత్వం. బుద్ధులు అనంతమైనవి కాబట్టి మనకు అనంతత్వం. సహస్రమూర్తయే సహస్రం అనే ఆకారంలో చెప్పిండు కానీ ఎన్ని సహస్రాలు కలుగుతాయో ఇప్పుడు. సహస్ర పాదాక్షి వేల కొద్ది కాళ్ళు కాదు, ఇప్పుడు కోట్ల కొద్ది కాళ్ళు, కోట్ల కొద్ది చేతులు, కోట్ల కొద్ది చెవులు, కోట్ల కొద్ది ముక్కులు, కోట్ల కొద్ది నోర్లు, కోట్ల కొద్ది కళ్ళు, కోట్ల కొద్ది బుద్ధులు, అనంత కోట్ల కొద్ది బుద్ధులు, అనంత కోట్ల కొద్ది మరి మనస్సులు. ఒక్కడే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే. నామాలంటే అడ్డనామాలు నిర్నామాలు కాదు, పేర్లు. స్థావర జంగమాలకు సహస్రనామ్నే పురుషాయ శాశ్వతి. పురుషుడు అంటే ఇదే, పురుషుడు అంటే వీడే, మనమే. శాశ్వతే స్పష్టంగా చెప్పిండు. నిత్యత్వాత్ శాశ్వతే. సహస్రకోటి యుగధారిణి నమః. ఈ యుగాలను ధరించిన వాడవయ్యా, మెల్లల మాలలు వేసుకున్నట్టుగా ఈ మెల్లల మాలలు ధరించినాం కదా. మన దగ్గర ఈ మాలది ఎంత? సహస్ర కోటి అంటే సహస్ర వేల కోట్ల యుగాలను ధరించే మనం ఎవరం? మనం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మనం బ్రహ్మ అనేది మర్చిపోవద్దని చెప్తున్నాడు. ఎవరు? యాజ్ఞవల్క్యుడు. ఎవరితో చెప్తుండు? జనకుడితోటి. అర్థమైందా? అంత పవర్ ఉందన్నమాట. సుషుప్తిలో మన స్వరూపం ఏంటంటే విశ్వం అంత. ఈ విధంగా మనకు జాగ్రత్త అవస్థలో ఏ విధంగానైతే అపరిలుప్త స్వభావం ఉందో, స్వప్నావస్థలో ఏముందో, సుషుప్తి అవస్థలో కూడా అపరిలిప్త స్వభావానికి మనకి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే నిత్యత్వాత్. సూర్యుడి నుండి వెలుతురుని ఎట్లయితే వేరు చేయలేమో ఆ విధంగానే మనలే ఉండే ఈ జ్ఞాన బ్రహ్మలు, ఈ కర్మ బ్రహ్మల స్వభావం ఉంది కదా, మన స్వరూపం ఉంది కదా, దాన్ని ఎవ్వరు వేరు చెయ్యలేము అనేది ఖచ్చితంగా మనకు అనుభవానికి రావాలి. ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాం, పాఠం దగ్గర పెట్టుకొని, ఉపనిషత్తు దగ్గర పెట్టుకొని దాన్ని మాట్లాడుకుంటున్నాం అన్నమాట. కానీ అది యథార్థం ఏంటంటే మనమే అది. మనం ఒక్క సుషుప్తికి ద్రష్టలం కాదు, కాదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నీ శరీరం ఎంత ఉన్నానో నేను అంతే అనుకుంటే అప్పుడు జీవాత్మ అనుకుంటే అది వేరే మాట. కానీ అంత యథార్థం కంటే మనం అంతలేం. శరీరం చిన్నదే కావచ్చు, ఇంద్రియాలు చిన్ననే కావచ్చు, బుద్ధి చిన్నదే కావచ్చు, కానీ మనం చిన్న కాదు. మనం అనంత వ్యాపకులం అన్నమాట. ఆ వ్యాపకత్వాన్ని మనం అనుభవించి అనుభూతిని పొంది అప్పుడు సుషుప్తిని అధ్యయనం చేయాలి. ముందు వ్యాపకత్వాన్ని మనం అనుభవం తెచ్చుకోవాలి. మన వ్యాపకత్వం ఎట్లున్నదనేది. మనం సత్యం జ్ఞానం అనంతం అన్నాడుగా, మన సత్యత్వం, మన జ్ఞానత్వం, మన అనంతత్వం 3 అనుభవానికి తెచ్చుకొని ఒకసారి
ఆ అభావ ప్రత్యక్షం చేసుకున్నాం అనుకోండి, అభావ ప్రత్యక్షం చేసుకున్నాం అనుకోండి, ఇక అప్పుడు మనం నిజస్వరూపంలో అప్పుడు నిజమైన సుషుప్తిలో ఉన్నట్టు, అప్పుడు నిజమైన యథార్థమైన, ఇప్పుడు పరిమిత సుషుప్తి, అది అపరిమిత సుషుప్తిలో ఉన్నట్టు అనమాట. ఆ సుషుప్తి స్వరూపాన్ని గురించి మనకు తెలియజెప్పిండు. ఇక మళ్ళీ తర్వాత మనకు దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం రేపు చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.